మూడవ అధ్యాయము మొదటి వచనము కొంచెం సౌండ్ పెట్టి మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం. మొదటి అధ్యాయం కూడా చదువుదామండి. మూడవ వచనం 1-3 కూడా, ఆ తర్వాత 3:1. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మమును అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 3:1. ప్రధాన యాజకుడైన ఎలియాషిబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మము కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. చదవండి. అమ్మేయ గోపురం వరకు అన్యాన్యులు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యములో ఉన్న మాటలు మాకు అనుగ్రహించి మా జీవితాలు ఆత్మీయంగా సరి చేసుకొని ప్రభా యోగ్యముగా పనులలో చేయడానికి సహాయపడి మీ స్వరాన్ని వినిపించండి, మీ మాటలు వినిపించండి. బలహీన దాసుని బలపరిచి కనికరించి మీ కృప అనుగ్రహించి సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మనం 2వ వచనము భాగాన్ని మనము అనగా 3వ వచనం చదువుతూ వచ్చాము. యెరూషలేము యొక్క ప్రాకారము కాల్చబడిన సందర్భం. యెరూషలేము అనగా 2 పర్యాయములు కాల్చబడిన సందర్భము, పడగొట్టబడిన సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకున్నాము. 3వసారి దేవుడు సిద్ధపరుస్తున్నాడు తన యొక్క ప్రజల ద్వారా, యూదుల ద్వారా అది కట్టబడడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ యెరూషలేముకున్న గుమ్మాలు ఆరితిగా మనం ధ్యానిస్తూ మొదటి గుమ్మాన్ని మనం ప్రారంభించాం. దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 1వ వచనము, ప్రధాన యాజకుడైన ఎలియాషిబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించిరి. అనగా మొదటి యొక్క గుమ్మాన్ని, మరి గొర్రెల గుమ్మాన్ని ఎవరు కట్టారంటే ప్రధాన యాజకుడైన ఎలియాషిబు అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టారు. గత వారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము ఈ గొర్రెల గుమ్మానికి ఎందుకు పేరు పెట్టారు. 12 గుమ్మాల పేర్లు కూడా జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ యొక్క గొర్రెల గుమ్మము అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ గుమ్మము గుండా గొర్రెలను అనగా బలి ఇవ్వడానికి తీసుకెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ తర్వాత ఇంకా కొంత మనం చూస్తే అక్కడ కొంత అనగా వ్యాపారము కూడా జరుగుతుందని అనగా చరిత్రలో చూడగలం. అక్కడ గొర్రెలు అమ్మడము అనగా ఆ గుమ్మం దగ్గర అమ్ముతూ ఉంటారు, వాటిని తీసుకెళ్తారు. ఆ తర్వాత వారు బలులు అర్పించేవారు. అందుకని ఆ గుమ్మానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ గుమ్మము దగ్గర కూడా ఇంకొకటి ఉంది, అనగా బెతస్దా కోనేరు అనగా గుమ్మము లోపట దరిదాపుల దగ్గరలో ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో క్లియర్గా ఆ మాట మనం చూడగలం. యోహాను సువార్త 5:1 మాట ఉంది. ఏమని రాయబడింది చదవండి ఒక్కళ్ళు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్దా అనే కోనేరు కలదు. చాలు. కాబట్టి ఆ గుమ్మము దగ్గర మరి బెతస్దా అనే కోనేరు కూడా
ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ బెతెస్దా కోనేరులోనే అనగా ఏమైనారు, అనేక మంది రోగులు స్వస్థత పొందినారు. ఒక వ్యక్తి అనగా మరి 38 ఏండ్ల నుండి ఉన్నాడు. ఆ వ్యక్తికి ప్రభు వచ్చాడు. ఆ తర్వాత ఆయనను ఏం చేశాడు, బాగు చేశాడు. ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా అనేక మందిని బాగు చేస్తూ వచ్చాడు. ఆ గుమ్మానికి అనగా కొన్ని పేర్లు, ఇంకా 2 పేర్లు కూడా అనగా చరిత్రలో ఉన్నాయి. మొదటిది ఏం పేరు, గొర్రెల గుమ్మం, షీప్ గేట్. తర్వాత రెండో పేరు కూడా అనగా స్టీఫెన్ అనగా గేట్ అని కూడా రాయబడిన సందర్భం ఉంది. స్టెఫను యొక్క గేటు. ఎందుకంటే ఆ గుమ్మము దరిదాపుల్లోనే స్టెఫను రాళ్లతో కొట్టి చంపిన సందర్భము చరిత్రలో ఉంది. అన్నీ రాయబడలేవు. దానికి అనగా స్టీఫెన్ లేకుంటే స్టెఫను గేటు అని కూడా పిలుస్తారు, రెండవ పేరుగా. మూడవది అనగా సింహముల ద్వారము అని కూడా పిలుస్తారు ఆ గేట్ని. ఆ గుమ్మం మీద 2 సింహాల బొమ్మలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన అనగా ఆ సింహములు ఎవరో కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు. యోధా గోత్రపు అనే ప్రకటన 5వ అధ్యాయంలో 4-5 వచనాల్లో యోధా గోత్రపు సింహం. చదవండి మాట కూడా ఒక్క అక్కడేనా. కనబడినందున నేను బహుగా ఏడ్చుచు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన ఏ స్థాలమ్మ, యోధా గోత్రపు సింహం ఆయనే. కాబట్టి యోధా గోత్రపు సింహముగా ఆ ద్వారము గుండా ఎన్నోసార్లు ప్రభు ప్రయాణం చేశాడని రాయబడుతూ ఉంది. మరొక మాట, ఆ గుమ్మము గుండాని వెళ్ళి యేసు ప్రభు వారు బయటకు వచ్చి అనగా గొల్గొతా కొండ మీద ఆయన ప్రాణం కూడా అర్పించాడని కూడా రాయబడింది. నీ కొరకు నా కొరకు ఒక గొర్రె పిల్లలాగా, యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆ గొర్రెపిల్ల ఆయనే. ఆ గొర్రెపిల్ల అనుభవాలు మనం నేర్చుకుంటా ఉన్నాం ఆ గుమ్మం దగ్గర. ఆ గుమ్మం అనుభవాలు మనకెంతైనా అవసరం. కాబట్టి ఆ అనగా ప్రహరీ కోణ గురించి కూడా 2 మాటలు అనగా రాయబడ్డాయి. దాని యొక్క హైట్ కూడా కొంతమంది అనగా చెప్పడము, అనగా హిస్టరీలో చూస్తే 39 అడుగులు ఎత్తు ఉంటుందంట యెరూషలేము యొక్క ప్రహరీ గోడ ఎత్తు. అది జ్ఞాపకం పెట్టుకోండి. అనగా తర్వాత దాని ఎడలుపు 8 అడుగుల 2 అనగా ఇంచులు ఉంటుందంట. అది 8 అడుగుల 2 ఇంచులు అంత మందము ఉంటుందంట. కాబట్టి ప్రియులారా, ఇలాగా మరి దేవుని వాక్యంలో మనం ఇలా చూస్తున్నాం. ఆ గుమ్మము మనకు నేర్పించే ఆత్మీయమైన పాఠము మనం తీసుకోవాలా, అనుభవాలు మనం నేర్చుకోవాలా. ఆ గుమ్మం ఏమి నేర్పిస్తూ ఉంది అనేది మనకు చాలా అవసరం. ఆ గుమ్మము ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి. యోహాను సువార్త 10:9 నేనే గొర్రెల అనుందా, అదే నేనే ద్వారమును అన్నాడు. 10:9 ఏముంది, నేనే ద్వారం. ఆయన చదవండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను ప్రవేశించినడలా వాడేమవుతాడు. అది కాబట్టి ఆ గుమ్మానికి ఒక పేరు మనము పెట్టాము, రక్షణ ద్వారము. ఆ ప్రభు ద్వారా మనం రక్షించబడి ఆ గుమ్మము గుండా ఎక్కడికి వెళ్ళాలా, యెరూషలేములోకి వెళ్ళడం అనేది చూపిస్తుంది. మనము రక్షణ అనుభవం మొదటి గేటు అనగా మాట్లాడుతూ ఉంది. రక్షించబడే అనుభవం ఆ రీతిగా ఆ గుమ్మము కూడా వెళ్ళడం, ప్రభు రక్తం ద్వారా కడగబడ్డం. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన రక్తం ద్వారా
కడగబడిన అనుభవము చాలా అవసరం. ఇప్పుడు ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అనగా ఆ గొర్రెల గుమ్మము అనే దానిలో గొర్రెపిల్ల అనుభవాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారము ఎన్ని విషయాలు చెప్పాను? 2 విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. పిల్లరా, మరి సమయాన్ని బట్టి మనం ఇంకా మిగతా 5 విషయాలు రాయబడ్డాయి. అవి కూడా మనము చూద్దాం సమయాన్ని బట్టి. సమయం ఎక్కువైతే అనగా 1-2 ఆపుదాం. కాబట్టి మొదటి లక్షణము యోహాను సువార్త అనగా మరి 10వ అధ్యాయము 4వ వచనములో అనగా మొదట నా గొర్రెలు నా స్వరము వినును అని ధ్యానించాం. ఆ మాట చదవండి. మరియు ముందుగా నడుచును. ఇది మొదటి చూద్దాం. గొర్రెలు అతని స్వరము వెరుగు. యోహాను సువార్తలో కూడా 27లో 10:27లో నా గొర్రెలు నా స్వరము. ఇది ఫస్ట్ మాట మనం తీసుకున్నాం. రెండోది అవి నన్ను వెంబడించును. ఆ వచనమైన మనం కలిగి ఉండవచ్చు రెంటికి. ఒకటి ఆయన స్వరము వినే గొర్రెపిల్ల, రెండోది ఆయనని వెంబడించే. ఇది మనం విన్నప్పుడు మన జీవితాలకు అనగా వాటిని అప్లై చేసుకోవాలి. నేను ఆయన స్వరం వింటున్నానా? ఆ తర్వాత ఆయనను వెంబడిస్తున్నానా? ఆ గొర్రెపిల్ల అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ప్రభా, నిజమే ఈ గేట్ అనుభవం నాలో ఉందా? ఆ గొర్రెపిల్ల లక్షణాలు నాలో ఉన్నాయా? ఆయన స్వరాన్ని 2 మాటలు మనము ధ్యానించాం. మూడవది 2 దేవుని వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మంద అనే మాట కనబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. అనగా మంద అంటే కలిసి ఉండే గొర్రెపిల్ల. చదవండి 16వ వచనం. ఇవి దొడ్డివి కానీ ఎస్. కాబట్టి ఆయా స్థలాల భాగాల్లో చూస్తే గొర్రెల మంద అనే మాట. ఇప్పుడు ఏం కనబడుతుంది అక్కడ? మంద అనేది కనబడుతుంది. అంటే అది ఏం చూపిస్తూ ఉందంటే అనగా కలిసి ఉండడము చూపిస్తూ ఉంది. గొర్రెలు మంద. కాబట్టి పిల్లరా, మనము కూడా అనగా కలిసి ఉండడం అనేది అనగా చాలా ప్రాముఖ్యమైన సంగతి. మంద అనే మాట మనం తీసుకున్నాం. అవన్నీ గొర్రెలు సామాన్యంగా గమనించండి, విడిపోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడే గొర్రెలు. మేకలైతే అటు ఇటు వెళ్ళిపోతాయి, కానీ గొర్రెలు విడిపోవడానికి ఇష్టపడవు, కలిసి ఉండడానికి ఇష్టపడతాయి. ఒక గొర్రె పోతుంటే ఆ గొర్రె వెంటనే అన్నీ పోతాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, రోడ్డు మీద పోతున్నా లేకపోతే ఎక్కడైనా ఇడిగా ఉండడానికి గొర్రెలు ఇష్టపడవు. అదే మేకలు ఏ చెట్టు కనబడితే ఆ చెట్టుకు పరిగెత్తుతుంది ఒక్కటే. చాలా నేర్చుకోవాలి మనం. అలా మనము కూడా ఎక్కడికంటే అక్కడ పరిగెత్తకూడదు, ఎటంటే అటు వెళ్ళిపోకూడదు. కాబట్టి బెరాకాల్లో ఒక మందలాగా మనము కలిసి ఉండాలి. దేవుని ఇంటిలో ఇది కలిసి ఉండడానికి శ్రేష్టమైన అనుభవం. గొర్రెకి మేక తేడాలు మనం గమనిస్తే అనగా 2-3 మాటలు. గొర్రెకు అనగా తోక, చెప్పాలి మీరే. గొర్రెకు తోక పైకి లేచి ఉంటుందా కిందకు ఉంటుందా? ఎప్పుడన్నా చూస్తే కదా గొర్రెలు. గొర్రె తోక పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? మేక తోక చూసారా? అది గొర్రె తగ్గింపు అనుభవం, గొర్రె దీనత్వం. అవునా? ఈ మేక తోకలు చూడండి, ఎప్పుడు కూడా గొర్రె తోక. కాబట్టి దాని ప్రతి కూడా అది చాలా విధానం. గొర్రె పైకి చూడదు, ఎక్కువ కిందికి చూసుకొని పోతూ ఉంటుంది. కొంతమంది అంటారు, ఇంటి దగ్గర తల దించితే ఎక్కడమ్మా అనగా గొర్రె కిందికి చూస్తుంది, మేక ఇటు చూస్తాడు ఎప్పుడు. అంటే తేడా ఉంది. అందుకనే గొర్రె అనుభవం మనకి చాలా అవసరం. మంద అంటే అవి కలిసి
ఉండడానికి ఇష్టపడతాయి. అదేమో రక్షణ లేని ప్రజలను గురించి రాయబడింది. ఒక మాట కనక్కడ అనగా గొర్రెలన్నీ కలిసి ఉంటాయి. పిల్లరా, ఆ గొర్రెల్లా మనము కూడా కలిసి ఉండే అనుభవం మనం నేర్చుకోవాలి. చాలా శ్రేష్టమైన అనుభవం. కలిసి లేకపోతే అనగా ఎంతో కష్టం. ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నారు, కలిసి లేరు, కుటుంబంలో సంతోషం ఉంటుందా చెప్పండి? ఆనందం ఉంటుందా? లేక పిల్లలు తల్లిదండ్రులు కలిసి లేరు, సంతోషం ఉంటుందా? ఉండదు. అది గమనిస్తే అనగా దానిలో మీకు అర్థం కావడానికి దేవుని ప్రజలతో అనగా కలిసి లేకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటనేది కూడా మనకు జ్ఞాపకం చేస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం ఒక మాట రండి. అక్కడ శిష్యులు ఉన్నారు, శిష్యులతో ఒక ఆయన లేడు. చూడండి, ఒక ఆయన లేడు. లేని కారణాన్ని బట్టి, కలిసి లేని కారణాన్ని బట్టి 20వ అధ్యాయము 20 అనగా చదవండి. యేసు వచ్చినప్పుడు ఈ మాట 12 మందిలో ఒక్కడైనా దిదుమనబడిన ఈ మాట తోమా ఆ గొర్రెలతో, గొర్రెలంటే ఇక మనమే, ఆ శిష్యులతో లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో, కలిసి అనగా లేడు. వారితో కూడా ఉండడానికి ఇష్టపడ్డాడో లేదో ఆ మాట గమనించండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైనా దిదుమనబడిన తోమా, ఆ మాట క్లియర్గా రాశారు, వారితో లేకపోయారు. ఎన్నిసార్లు ప్రభుతో లేని పరిస్థితులు, మనం ప్రభుతో సహవాసం లేని పరిస్థితి, దేవుని బిడ్డలతో అనగా కలిసి లేని పరిస్థితి ఉందో, ప్రభువుతో కూడా దూరమైన పరిస్థితులు ఉన్నాయో, ఆయనతో సహవాసం, ఆయనతో కలిసి లేని అనుభవం. మంద అంటే ఏం చూపిస్తుంది? కలిసి ఉండడం. అనగా మంద అనేది కలిసి ఉండే అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది. మనము కూడా ప్రభుతో సహవాసము కలిగి ఉండాలా? దేవుని ప్రజలతో ఏం కలిగి ఉండాలి? మనము సహవాసం. తోమా వారితో కూడా ఏమైనాడంట? లేకపోయినా, అనగా వారికి దూరమైపోయినాడు. ఇప్పుడు ఏమన్నాడు చదవండి 20. తక్కిన శిష్యులు మేము ఎవరిని చూసినాము? ప్రభువును చూసినాం మేము. అతనితో చెప్పినప్పుడు ఏమనాలా? అయ్యో వినండి, ఏమనాలా? అయ్యో నేను లేనే, ఎంత బుద్ధిహీనుడిని నేను అనగా మీకు దూరమైనాను, అనగా మరి మీ నుండి నేను ఏదో ఎక్కడికి వెళ్ళాను, నేను లేని సమయంలో ప్రభు వచ్చిపోయాడే, నేనెంత అజ్ఞానిని, నేనెంత బుద్ధిహీనుడిని, నాకు ఇప్పుడే ఏదో పని పడా, లేదంటే ఇప్పుడే నాకు ఏదో ఒకటి గుర్తుకొచ్చా, నేను వెళ్ళిపోయాను అని అనగా బాధపడాలా? ఏం కావాలా? బాధపడాలా? నేను పోగొట్టుకున్న నా భాగ్యం అంతేనా అని బాధపడి దుఃఖపడాలా? తోమా ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? అసలు చెప్పారు, అసలు సంగతి చూడండి ఏం చేస్తున్నాడు. ఇంకా అప్పుడప్పుడే తగ్గిపోతున్నాయి, అప్పుడప్పుడే గాయం తగ్గిపోతుంటే ఏమంటాడు ఈయన? ఆయన చేతుల గాయాల్లో ఏం పెట్టాలా? వేలు పెట్టాలి. ఫస్ట్ ఇది ఒకటేమో గాయాల్లో ఏలు, ఇంకో మాట అన్నాడు నా చెయ్యి ఆయన పక్కలో పెట్టాలంట, అప్పుడు నేను నమ్ముతా. అంటే బలెంతో పొడిచారు కదా, చెయ్యి దూరాల. చూసారా? అనగా గాయపరిచేవాడుగా ఉన్నాడు. ఎవరిని గాయపరచాలనుకున్నాడు మరలా? అందుకే తోమా యేసు ప్రభుని గాయపరచాలని, మానిపోయే గాయము చెప్పండి రేపాలని, మానిపోయే కారం మీద అదే అంటారు, మానిపోయే కారం, గాయం మీద కారం చల్లితే ఎట్లా ఉంటుంది? భయంకరమైన. ప్రభుకి గాయం రేపడం, ప్రభువుని బాధ పెట్టడం ఎందుకు వచ్చిందా పరిస్థితి చెప్పాలా? వారితో లేకపోయినాడు, వారితో లేడు. పిల్లారా, ఈనాడు క్రైస్తవ జీవితంలో ప్రభుతో ఎంతగా సహవాసం ఉంది నీకు? దేవునితో, దేవుని ప్రజలతో మనము సహవాసం కలిగి ఉండాలా? లేకపోతే అనుమానం వస్తుంది, లేకపోతే ప్రభుని గాయము రేపుతాం. ఏమన్నాడు ఆయన? నేను చూస్తేనే కానీ అంత అన్నాడా?
చూస్తేనల్లా, చూస్తే అంటే ఒక రకంగా బాగుండు, చూస్తే బాగుండు. ఆయన చేతి గాయంలో నా వేలు పెట్టాలా, ప్రక్కలో దుఃఖపరిచే పరిస్థితి, గాయపరిచే పరిస్థితి. ఈనాడు కొన్నిసార్లు తెలియకుండానే ప్రభుని గాయపరిచే వారిగా ఉంటాం. మనం ప్రభుకి దుఃఖాన్ని కలిగిస్తాం, ప్రభుని గాయపరుస్తాం. ఎందుకు అనగా సరైన విధానం లేకపోతే, ప్రభువులో స్థిరంగా లేకపోతే, ప్రభుకి దూరంగా ఉంటే. ఇప్పుడు దానికి ఆఫీస్కి ఒకవేళ 10 గంటలకంటే 10 గంటలకు పోకపోతే ఏం చేస్తారు చెప్పండి. ఉదాహరణకు నేను చెప్పేది, ఇది పెట్టాలి కదా, పెట్టకపోతే ఏం పడుతుంది, ఆబ్సెంట్ పడిపోతుంది. చూసారా? అప్పుడు మనకి మేలు, ఆఫీస్ వాళ్ళకి. ఇక్కడ కూడా టయానికి రాకపోతే, టైం రాకపోతే ఆయన బాధపడతాడా లేదా ఒకటే. ఇప్పుడు ఆయన గాయపరిచినట్టు లేదా, గాయపరిచేమో లేదా, ఎట్టబాలలో పాల్పొందుతాం టైంకి రాకుండా. ఎలా చేవేస్తావు, అది కూడా తప్పే కదా, అవునా కదా. అనగా ప్రభువుని ఏదో అనగా విధానంలో గాయపరుస్తూనే ఉన్నాం. ప్రభు సన్నిధికి సరిగా రాకపోవడం, ప్రభుని కనపరచకపోవడం అనగా గాయపరిచే అనుభవం. పిల్లారా, కలిసి ఉండడం, దేవునితో దేవుని ప్రజలతో ఏం కావాలి, మనము కలిసి ఉండే అనుభవం. అనగా 2 విషయాలు జరిగినాయి అక్కడ. ఒకటి అనుమానము, 2 ప్రభుని గాయపరచడం. అవునా కదా. నేను వేలు పెడితేనే కానీ నమ్మనే. ఈరోజు ప్రభుని ఎంతగా దుఃఖ పెడుతున్నావు. కీర్తనల్లో ఒక మాట ఉంది కదా, ఎన్నిసార్లు ఏడిపిస్తారు. కీర్తనలు 78:41 చదువుదామా, లేదా 40 నుండి చదవాలా? 40 నుండి 40, 78:40. అరణ్యం ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎన్ని మారులో మాట గమనించాలా. అరణ్యం అనగా లోకములో ప్రభుని అనగా ప్రభు మీద తిరుగుబాటు, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిన దాఖలు. ఈనాడు నీ మాటలు, నీ తలంపులు, నీ నడవడి, నీ క్రియలు అనగా అనగా అవిధేయత, వీటన్నిటి ద్వారా ప్రభుని ఏం చేస్తుంటాం మనము చెప్పండి, దుఃఖపెట్టాం, గాయపరిచాం. పిల్లరా, ప్రభుతో సావాసం లేకపోతే, ప్రభుతో గడపకపోతే తోమా ప్రభుని ఏం చేశాడు చెప్పండి, దుఃఖ పెట్టాడు. కానీ ఆయన అంత దుఃఖమైనా భరించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? కుమారుణ్ణి సమకూర్చుకోవాలా, తోమాని సమకూర్చుకోవాలి. ఆయన కొరకు మరలా వచ్చాడు. 28 28 26 ఒక మాట ఉంది అక్కడ, తోమా కొరకు మరలా వచ్చాడంట. ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. యేసు వచ్చి, ఈ మాట అండి 26లో, మధ్యన నిలిచి తోమా వారితో కూడా ఉన్నప్పుడు. ఈరోజు నీ మాట, నువ్వు దేవుని ప్రజలతో ఉన్నప్పుడు ప్రభుని దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ననిగా బలపరుస్తాడు, నీ అవిశ్వాసమును బాగు చేస్తాడు. ఇక్కడ అన్నాడు వచ్చినాక అనగా తోమా ఉన్నప్పుడు ప్రభు మరలా వచ్చాడు. ఇప్పుడు 27 తరువాత తోమాను చూచి, నీ వ్రేలిడు చాచి చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి. ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు ప్రభుకి? నీ వేలు ఇలా పెట్టు, నీ చేయి చాచి పక్కలో పెట్టు. శిష్యులు చెప్పారా? ఏది ప్రభు శిష్యులు చెప్పారా? మరి ఎట్లా తెలుసు? చెప్పుండుంటే ఒకవేళ తెలుసుండు. శిష్యులు ఎవరు పోయి చెప్పలా. యేసు అందరినీ, అది మనం అనుకుంటాం కానీ మనం చేసేది ఏం తెలియదని. మాట్లాడే మాటలు తెలుసు కదా, మనం నిలబడేది, మనం ఉండేది, చేసే. అందుకని యోహాను సువార్త 2:24లో ఒక మాట ఉంది. అయితే
ఎస్, ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగిన వాడు. ఎవడను ఆయనకి చెప్పనక్కరా లేదు. మన అనగా జీవితం అంతా ఆయనకి తెలుసు. పిల్లారా, ఎలా ఉన్నాం? ప్రభువుని అనగా దుఃఖపెట్టే పరిస్థితిలో మనం ఉండకూడదు. ప్రభువుని సంతోషపెట్టాలా, ప్రభువుని ఆనందింపచేయాలా. ఎన్నోసార్లు వెనకకు తిరిగి ఉంటాం, ఎన్నోసార్లు అనగా మనం ప్రభుని వెంబడించలేని వారం. ఎబ్రీ 10:38 ఉంది, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున ఒకవేళ వెనక తీసినప్పుడు అతని యందున ఆత్మకు, అది చదవన మాట, అతని యందున ఆత్మకు వెనక తీస్తే, వెంబడించకపోతే, లేక ప్రభుతో సహవాసం లేకపోతే అనగా ఏమవుతుందంట? దేవుని ఆత్మకు అనగా దుఃఖం. ఈ రోజున మనం ఆ ప్రభుని ఆనందింపచేయాల. బైబిల్ అంతట్లో ఒక ఆయనే అనుకుంటా ఆనందింపజేసిన వ్యక్తి. ఎవరు ఆనందింపజేసింది? కుమారుడే. ఇదిగో ఈయనందు నేను, ఆ మాట ఎవరితో నన్ను అన్నాడా? ఇదిగో మత్తయి సువార్త 3:16, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 8:29 చదవండి. 8:29, నన్ను పంపినవాడు ఒంటరిగా ఎందుకు ఇడిచిపెట్టలేదు? మీరే చెప్పాలి ఒక్కళ్ళు. అది ఎవరికి ఇష్టమైన కార్యం అది. కొన్నిసార్లు మనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం నడుస్తాం. కొన్నిసార్లు ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తే ఆయన మనల్ని ఏం చేయడు? విడిచిపెట్టడు తప్పకుండా. నిన్ను విడవను, ఎడబాయను. ఎక్కడైనా విడిచిపెట్టిన అనుభవాలు, దుఃఖపెట్టిన అనుభవాలు, ప్రభుకి అని విరోధంగా జీవించిన అనుభవం ఉంటే, ప్రభుతో కలిసి లేకపోతే ఇప్పుడైనా సరి చేసుకోవాలి. ప్రభువా, అనగా దేవుని ప్రజలనే గొర్రెలతో నేను ఎక్కువగా కలిసి లేను. ఏదో నామకార్థంగా నా జీవితం ఉంది, ఏదో వచ్చి వెళ్తున్నాను, ఆత్మీయంగా నేను ప్రభువా ఎక్కువగా సహవాసం చేయలేకపోతున్నాను. ఆ గొర్రె అనగా మందలో ఉన్నట్లుగా ప్రభువా నేను లేను. యెషయా గ్రంథంలో మనము చూడగలం. పిల్లలు ఎన్నో విషయాలు రాయబడ్డాయి. కాబట్టి గొర్రెల అనగా మంద అవి కలిసి ఉంటాయి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తే, పిల్లరా మన జీవితాల్లో మనము కూడా అలా కలిసి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలు. 45 యెషయా 11లో మంద అనే మాట కనబడుతుంది మనకు క్లియర్గా. చూడండి 45:11, ఆయన తన మందను, అది మంద అంటే కలిసి ఉండే అనుభవం. ఈరోజు నీ మందలో నువ్వు ఆయనకి ఎంతగా కలిసి ఉంటున్నావు? అలాగ ప్రభువుతో ఒక్కసారి మనకున్న బలహీనత ఏంటంటే ఇతరులను పరీక్షించడం ఎక్కువ, మనల్ని పరీక్షించుకోవడం తక్కువ అన్నమాట. అందుకే ఆత్మీయంగా ఎదగలేము. ఎప్పుడైతే మనము ఇతరుల వైపు మన యొక్క దృష్టి పడుతుందో మన జీవితంలో మనకు చీకటి ఆవరిస్తుందని అర్థం. మనల్ని మనం, బైబిల్ ఏం చెప్తుంది? ప్రతివాడు తన్ను తాను, అది మనల్ని మనం. ఈరోజున ఈ గుమ్మం నేర్పించే పాఠం, ఈ అనగా గుమ్మం గుండా వెళ్ళే గొర్రెపిల్ల, ఇదిగో నేను స్వరం వింటున్నాను, రెండోది నేను కాపరిని వెంబడిస్తున్నాను. 2 విషయాలు గత వారం చెప్పాను. ఈ వారంలో మంద ఏముంటున్నాయి? కలిసి ఉంటాయి. ఆ గొర్రె అనుభవం నువ్వు నేను కూడా కలిగి ఉండాలా. ఇప్పుడు ఇంకో పెద్దోళ్ళు ఏమంటారంటే, నలుగురిలో ఉంటే ఏదైనా దొరికిద్ది, ఒక్కడు పక్కన పోయి కూర్చుంటే అందిద్దా? ఏమీ రాదు. నలుగురితో ఉండాలా. ప్రార్థన కోడికల్లో అనగా దైవ సన్నిధానంలో
దేవుని ప్రజలతో సహవాసము అరుదుగా ఉండకూడదు. పిల్లారా, ప్రతి కోడికలో మనం ఉండాలా. చేయని ప్రార్థనలో అనగా మందగా మనం ఉన్నాం. ఎంతమంది గొలుసు ప్రార్థన చేస్తున్నారు? నిజంగా కొద్దిగా తెగిపోతుందని వింటున్నాం మేము. ఎంతమంది పేర్లు ఉన్నాయి మీ గొలుసు ప్రార్థనలో? చేతులు ఎత్తండి. ఏంది 1 2 3 4 5 ఏంది 5 6 సిస్టర్స్ వైపు ఇది దించండి. మీరు ఎంతమంది గొలుసు ప్రార్థనలో లేరు? చేతులు ఎత్తండి. గొలుసు ప్రార్థనలో లేని వాళ్ళు, అబ్బా ఇంతకాలం మీరు అడగలేదు, మేము అడగలేదా? మా తప్ప మీ తప్ప? చేయొచ్చు కదా ప్రార్థనలు. మీ పేర్లు ఇవ్వండి, మీ టైం కూడా రాసేయండి. అర్థమవుతుందా? మీ పేరు ఇవ్వండి, మీ టైం రాసేయండి. ఈ టైంలో నేను ఖాళీగా ఉంటా. మేము ఆ గొలుసు ప్రార్థనలో ఏం చేస్తాము? యాడ్ చేస్తాం. అనగా గొలుసు ప్రార్థనలో మనం ఉండాలా. నీకు ఇచ్చిన సమయంలో నువ్వేం చేయాలా? ఆ గొలుసు తెగిపోకూడదు. ఇది కూడా మంద ఐక్యత. ఆర్థిగా మన జీవితాల్లో ఇవన్నీ ఉండాలా. పిల్లారా, సంఘము ఒక మాట చెప్తాను. అపోస్తుల గారు 12 చదవండి త్వరగా. 12 అపోస్తుల గారు 12 లేక అది కాదమ్మా 6వ వచనం 5వ వచనం 12:5 సంఘం అయితే సంఘం అంటే ఇప్పుడేంటి? అందరూ కలిసి ఉన్నారని అర్థం. అతని కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన ఏక మనసుతో. ఇంకా అపోస్తుల కార్యం 4:25 వారందరూ ఒక చోట చేరి ఏక మనసు. చదవండి 4:25. పెట్టుకొనిరి క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అది 24 అది కాదు. అందరూ ఏక మనసుతో 24 వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఏక మనసుతో అందరూ ఒక చోట. పిల్లారి అనుభవం అనగా చాలామంది వస్తున్నారు ప్రార్థనలో, బైబిల్ స్టడీకి. అనగా నీవు జీవితంలో నువ్వు కలిసి వస్తున్నావా? దేవునికి సమయాన్ని మనం ఇవ్వాలా. దేవుని ఇంటిలో కలిసి మనం ఉండాలా. అప్పుడే ఆ గుమ్మములో, పరలోకపు గుమ్మములో కూడా మనం ప్రవేశిస్తాం. యెరూషలేము గుమ్మములో పిల్లారు మనకి ఇది భూ సంబంధమైనదిగా కనబడుతుంది. ఆ పరమ యెరూషలేములో అనగా మనం కూడా ఆ గుమ్మములు వెళ్ళాలంటే ఇక్కడ మనం కలిసి ఉండాలి. గొర్రెపిల్ల నేర్పించే పాఠం ఇదిగో, నేను గొర్రెల్లో కలిసి ఉంటున్నాను, ఆ మందలో నేనున్నాను. మరి నువ్వు అలాగ ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది గొర్రెపిల్ల. ఈరోజు అది జ్ఞాపకం చేసుకోవాలి. 3వ తలంపు మనము జ్ఞాపకం చేసుకున్నాం. కలిసి ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. కలిసి ఉన్నప్పుడు చాలా కార్యాలు జరుగుతాయి. వారు ప్రార్థన చేశారు, ఆ తర్వాత ఎన్నో కార్యాలు జరిగినాయి. పిల్లరా, మనము కూడా అలాగా కలిసి చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు. కలిసి ఉండడం చాలా అవసరం. కొంతమంది మనసులు కలవు, కొంతమంది అనగా బాధ వేదనలు ఉంటాయి. ఎందుకో ఎప్పుడు కూడా అలాంటి మనసు ఉంటే షుగర్లు బీపీలు వస్తాయి తొందరగా కదా, రావా? షుగర్లు బీపీలు వస్తాయి. ఎక్కువ అనారోగ్యానికి లోపల మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు. కలిసి ఉండాలా. అనుభవాలు మనం కలిగి ఉండాలి. రండి, 4వ అనుభవము మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాట. ఇప్పుడు 3వ మాట ఏం చెప్పండి? మంద. 40:11 కూడా యాడ్ చేసుకోండి. గొర్రెల మంద. అవన్నీ కూడా కలిసి వెళ్తూ ఉంటాయి. ఈరోజు కలిసి వెళ్ళాలా, కలిసి అనగా ప్రయాణము, కలిసి జీవించాలా. ఈ అనుభవాలు చాలా అవసరం. 4వ మాట ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము తీయండి అందరూ. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. జెర్మియా చాప్టర్ 11 వర్స్ 19.
అందరూ తీయండి బైబిల్ చూడండి. అయితే నేను వదకు తేబడుచుండు. చాలమ్మా. ఎలాంటి గొర్రెపిల్ల అనగా ప్రభు అంటున్నాడు, వదకు తేబడు సాధువైన గొర్రెపిల్ల. ఎంత మంచి అనుభవం. అనగా 4వది గొర్రెపిల్ల మనకు నేర్పించే పాఠం ఏంది మీరే చెప్పాలా? సాధువైన జీవితాన్ని మనకు నేర్పిస్తుంది. కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు సాధువులముగా ఉంటాం, కొన్నిసార్లు అప్పుడప్పుడు వేడిగా ఉంటాం. ఉంటామా ఉండమా? నేను ఎప్పుడు వేడిగా లేను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నేనైతే ఎత్తలేను. నేను కూడా వేడిగా ఉంటా అప్పుడప్పుడు. మనం ఓసారి అంటే వేడిగంటే మరీ పూర్తి వేడి కాదు, మన పరిస్థితులు మన చేతులు కానీ ఓసారి ఖాళీ ఇక్కడ దోశలు వేసినా కానీ అనకాగుతాయి అంట. కొన్నిసార్లు మనం వేడిగా ఉంటామా? నేను చెప్పట్లేదు. భక్తులు భక్తురాళ్ళు కూడా అబ్బో వేడిగా ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు గమనిస్తుంటారు, అబ్బో ఈరోజు ఏందో మా నాయన చెప్పండి అబ్బా అని చాలా గరముగా ఉన్నాడు, గరము చాయ్ అంటలా వేడిగా ఉన్నాడు. చూడండి ఇలాంటి పరిస్థితులు గొర్రెపిల్ల నేర్పించేది ఏం చెప్పండి? సాధువైన జీవితం. కాబట్టి సాధువైన జీవితం ఆ గొర్రెకి ఏం తెలియదు. అది కోపపడదు, అరవదు, ఏం చేయదు. చూడండి సాధువైనది ఎటు తీసుకెళ్తే అటే వెళ్తుంది. పాపం ఇంకొక మాట అన్నాడు ఒక ఆయన భక్తుడు, కషాయుడు అనేది తెలియదు, కాపురాయి అనేది తెలియదు ఆయన దానికి. అంతేనా? పట్టుకొని పోతుంటే ఏం చేస్తుంది? అది వెళ్తానే ఉంటుంది. తెలుసా? ఏం తెలియదు పాపం. పిలిస్తే కాపురకి వస్తుంది కానీ వాడు పట్టుకొని పోయినా వెళ్తుంది. ఎంత సాధు. ఆ గుమ్మం నీకు నాకు నేర్పించే అనుభవం ఏంటంటే ఆ గొర్రెపిల్ల గుమ్మం సాధువైన జీవితాన్ని నేర్పిస్తుంది. ఆ గుమ్మం ఈ రోజున ఈ లక్షణం వాస్తవంగా బలలో పాలు పొందకముందు నా జీవితంలో నేను ఎంత సాధువుగా ఉన్నాను, ఎంత మృదువుగా ఉన్నాను, ఎంత దీనునిగా ఉన్నాను అనేది ఆలోచన చేసుకోవాలా. ఆ మాటలు మనల్ని మనం కూడా వివరించుకోవాలా. వింటున్నా మంచిదే అప్లై చేసుకుంటూ దానిని సద్వినియోగం చేసుకుంటూ ఆ మాటలు నిజమే ప్రభా నాలో సాధువైన జీవితము. ప్రభు కోరేది పిల్లారా ఆ దీనత్వమే. 2-3 వచనాలు చెప్తా. మత్తయి సువార్త 5:3 ఏమనుంది? 5:3లో చెప్పండి. ఆత్మ విషయమై వారు ధన్యులు పరలోక రాజ్యం. చూసారా? సాధువైన జీవితం, దీనత్వము సాధువైన జీవితానికి దగ్గరకు ఉంటుంది. అవునా? దీనత్వం ఆత్మ విషయమై పరలోక రాజ్యము. ఎందుకు దీనులకు కావాలి మనం? మీరు అక్కడే ప్రశ్నకు జవాబు. దేనికి? పరలోక రాజ్యం కోసం. ఓకే, మంచిదే. ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి పోద్ది? మరి పోవాలంటే ఏం కావాలి? మనం దీనులు కాకపోతే ఆత్మ ఇక్కడే ఉంటుంది, పోతుందా? మరి అటు ఆత్మ పోవాలంటే ఏం కావాలి? మనం దీనులం. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనకొద్దులే, వింటే చాలు. వనకడం ఎక్కడ ఉందిలే కానీ ఎవరు నన్ను చూసిన ప్రజలాడ అంటవా? ఎప్పుడన్నా ఉనికి వనకొద్దు, వెనకొద్దు. దీనులము కావాలి. నేను కూడా దీనుడికి కావాలి. యెషయా ఎక్కడుందన్నమాట? 66:2 మాట చదవండి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను వారిని. దేవునికి విధేయులైన వారు, దీనులైన వారు సాత్వికులుగా ఉండాలి. ప్రియులారా, ఈ మాట మర్చిపోవద్దు. మత్తయి సువార్త 5:3లో ఉన్న మాట మనం డీప్గా లోతుగా ఆలోచన చేస్తే చదివేసుకొని వెళ్ళిపోతాం.
ఆత్మ కొరకు ఏం కావాలి మనము? లేకపోతేనేగా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఎవరు రికమెండేషన్ పనికిరాదు అక్కడ. ఎవరు కూడా మనల్ని తీసుకెళ్ళలేరు. ప్రభు ఆయనకు రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా 22:12, ఇదిగో నేను ఎవడు వాని వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము. ఈనాడు ఎంతగా బీపీ చెక్ చేసేటప్పుడు బీపీ పైకి పోతుంటుంది. ఏమ్మా బీపీ పైకి పోతుంటుంది, ఎంత ఉందో కూడా చెప్తుంది. తగ్గితే ఏదంటారు, ఏమంటారు 130 కదమ్మా, 80 ఇది 120/80 ఉంటే మంచిది. పెరిగితే అంటే మనం కూడా 120/80 లాగా ఉండాలి దీనత్వం. పెరిగిందనుకో కష్టం. ఎంతగా ఉన్నాం. ప్రభు అంతగా దీనుడైపోయాడు. ప్రభు అంతగా అనగా తగ్గించుకున్నాడు. ఎలా దీనుడంటే హెబ్రీ 5:8 ఉంది ఒక మాట, శ్రమల వలన ఆయన విధేయతను అనగా ఆయన విధేయుడైపోయాడంట. ఆయన దీనుడైపోయాడు. తండ్రి చెప్పగానే నువ్వు భూమి మీదకి వెళ్తావా కుమారుడు వెళ్ళాలంటే ఆయన ఏమయ్యాడు? ఎస్. ఫిలిప్పీ 2:6 ఆయన భూమి మీదకి దీనుడిగా వచ్చాడు. దీనుడైపోయాడు. ఆయన రిక్తుడైపోయాడు. ఈ రోజున నువ్వు దీనుడు అయితే ఒక ఆశీర్వాదం. 1 పేతురు 5:5 ఏముంది? 5:5లో ఏమని రాయబడింది? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము. ఎస్, ఏ వస్త్రము? అది వస్త్రం అంటే మనకుండే ఇప్పుడు ఈ వస్త్రాలు కాదు, జాగ్రత్తగా గమనించండి. తెల్లవని వస్త్రాలు లేకపోతే కలర్ వస్త్రాలు, బట్టలు కాదు. దీనత్వం అనే వస్త్రం మనము ధరించుకుంటే మేలేం చెప్పండి, అక్కడ చదవండి. అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను, ఈ మాట గుర్తుపెట్టుకోవాలా, ఎవరిలోనైనా నాలోనైనా మనలో అహంకారం ఉంటే ఏం చేస్తాడంట ఆయన? ఎదిరించేసి దీనులకు కృప, ఆయన కృప అనుగ్రహిస్తాడు. దీనులమైపోదాం. ప్రభా నన్ను కూడా దీనునిగా చేయి. ఒకవేళ ఇంతకాలం ఒకవేళ అలా ప్రవర్తించేవేమో, ఇంటిలో కానీ సంఘములో కానీ సమాజంలో కానీ దీనత్వము లేదేమో, ప్రభా నన్ను దీనునిగా చేయి. దావీదు అన్నాడు 86:1 కీర్తనలో, నేను దీనుడను దరిద్రుని అన్నాడు. 86:1 ఆ మాట చూడండి, ఏమన్నాడు? చూసారా, నేను దీనుడను. ఉండకపోతే అంటాడా ఆయన? ఉండకపోతే మాట అంటాడా? అనలేడు. నేను దీనుడను. ఈ అనుభవం మనం చెప్పగలమా? నేను దీనుణ్ణి అని మనం సంపూర్ణంగా చెప్పగలమా? క్రియలో కనబడతా ఉంటాయి దీనులకు. ఎంతో అనగా సాత్వికం కనబడుతుంటుంది, ఎంతో వినయం కనబడుతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు అక్కడ గొర్రెపిల్లకు పోల్చుకొని ఏమన్నాడు చెప్పండి? సాధువైన గొర్రెపిల్ల వల్ల. ఈ మాటలు చదివినప్పుడు నేను కూడా అనిపించింది, ఎంత దీనునిగా ఉండాలి. సాధువైన గొర్రెపిల్ల. ఒక మాట చదివి మనము వెళ్దాం. రెండు దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక గొర్రెపిల్ల ఉంది. ఒక గొర్రెపిల్ల అంటే అదే మోషే. మిగతా వాళ్ళు మేకల్లాగా ఉండారని చెప్పాలి మనం. ఇంకా 12వ అధ్యాయం 1వ వచనం, మోషే కూషు దేశస్థురాలిని చదవండి, మొదటి నుంచి చదవండి. కూషు దేశస్థురాలిని ఎస్ మాట్లాడిరి. వారు పలికించిన ఆయన మా చేతను పలికింపడా. మోషేతోనే ఎందుకు మాట్లాడేది, మేము కూడా పోయి పిలిస్తే పలుకుతాడు ఆయన అన్నట్టు అన్నారు వాళ్ళు. అదేంటంటే అందరు చేసేది కాదు, అది ఎవరి పని అది. కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడినప్పుడు చదవండి, ఏ మాట? ఆ మాట విన్నాడు. మోషే ద్వారానేనా? మా ద్వారా కూడా ఆయన పలికింపడా. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, అసలు మోషే మీద 40 ఏళ్ళ నుంచి పెట్టుకున్నారంట వాళ్ళు, ఒకరోజు కాదు ఇది.
40 సంవత్సరాల నుంచి పెట్టుకున్నారంట. వీడు చిన్నోడు, వీడేమయ్యాడు? నాయకుడు అయ్యాడు. ఎప్పుడు దొరుకుతాడా అని పెట్టుకుంటే కూసు దేశస్త్రాల కాడ దొరికాడు పాపం. మొత్తం కొంతమంది అదే కదా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరికిద్దా మరేమంటే అంతేగా తల ఊపుతుంది పాపం. ఎప్పుడు దొరికితప్పుడు కడిగేద్దాం అంటాం. మనల్ని మనం కడుక్కుంటేనే మంచిదే. కనుక ప్రభు వాళ్ళని కూడా కనికరిస్తాడు. ఉండవచ్చు. ఒకవేళ ఏదేమైనా మోషే ఎట్లా ఉన్నాడంటే అక్కడ చెప్పండి 3వ వచనం ఇప్పుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఇదండి గొర్రె. చెప్పండి, ఏం గొర్రె? సాత్వికం, సాధువైన గొర్రె. నేను అనుకుంటాను, నేనైతే మామూలుగా సహజంగా మనం సందర్భాలను బట్టి మనం ఫాలో అవుతాం. ఎంతైనా బయటోళ్ళు అయితే ఏదైనా మాట్లాడతాం, ఆలోచన ఇంట్లో వాళ్ళే కదా, ఎవరో కాదు కదా. ఎవరు? అహరోను మిరియా. మళ్ళా మాట్లాడుతుంటే, విరోధంగా మాట్లాడుతుంటే, ఏమక్క నేను చేసుకున్నాను, ఏదో అయింది, ఎందుకక్క ఇలాగ మీరు మాట్లాడతారు, ఎందుకు ఇలా అని అన్నాడు. అసలు ఎట్లా ఉన్నాడా అని అనిపిస్తుంది. మనం అయితే కనీసం తట్టుకొని ఆగుతామా అని. ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారనుకో, వెంటనే ఏమి ఇవ్వాలి మనం? చెప్పాలి, రేపులే ఇవ్వాలి, అంతే. కౌంటర్ ఇచ్చేస్తే కానీ మనం అప్పుడు అది ఫెయిల్ అయిందా మళ్ళీ దుప్పటి కప్పుకోవాలి మనం. అంటే మానవుని నేచర్. భార్యలో భర్తల్లో ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుటుంబాలు ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, సంఘంలో ఎప్పుడు ఎక్కడ అనేది ఉండొచ్చు. కానీ మోషే చెప్పండి, నోరు ఎంత పరిస్థితిగా ఉన్నాడు చూడు. సాత్వికుడు, ఒక మాటలో చెప్పాలి, ఎట్టున్నాడు? పిల్లలు సాధువైన గొర్రెపిల్ల. ఈ అనుభవాలే మనం వచ్చే వారం కూడా ఆ మాటే వస్తుంది. పిల్లలైతే మనకు సాధువులు. ఒక్క మాట బైబిల్లో చూద్దాం, మనం ముగించుకుందాము. పౌలు అంటాడు, రాసుకోండి, 1 తెస్సలోనికీయుల పత్రిక 2:7, మీ మధ్య సాధువులమై ఉన్నాం మేము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:7. ఎస్ ప్రియులారా, మీ మధ్య మేము ఎట్టున్నాము చాలు. ఒక మాట చెప్తాను, మిమ్మల్ని అడుగుతాను ఒక మాట. మనం అవయవాల్లో, మన బాడీలో సాధువు కాని ఒక వస్తువు ఉంది. ఏంటది? నాలుక. ఎంతన్నా సాధువు చేయాలనుకున్నది సాధువు కాదంట. బైబిల్ యాకోబు పత్రిక మాట చదవండి, 3:8. త్వరగా మనం బలలో పాలు పొందాం. 3:8. చూసారా, ఏ నరుడు చేతగాంది ఇది. నువ్వు ఎన్ని మందులన్నా వేసుకో నాలుకే, అది మాత్రము సాధువా కాదు. అది మాత్రం ఏమాత్రం లోబడదు. ఆ మాట రాస్తే బైబిల్ నేను చూసినప్పుడు అబ్బాయి అనిపించింది, సాధువా చేయనేరడు. ఎన్నిసార్లు అనగా నాలుకతో పొరపాట్లు చేసి ఉంటాం, ఎన్నిసార్లు ఎలాగనో మాట్లాడి ఉంటాం, అంతే కదండి. కాబట్టి మన జీవితంలో సాధువైనట్టు 1 పేతురు 3:4 ఉందన్నమాట. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను. మనందరం ఒకరు కాదు, నేను చెప్పేది ప్రతి మనిషిలో ఈ అనుభవం రావాలా. ఒక దినాన ప్రభుని మనం ఎదుర్కోవాలంటే నీలో నాలో సంపూర్ణంగా సాధువైన ఒక్క మేలు చెప్పేసి ముగిస్తాం. కీర్తన 116, కీర్తనలో 116:6 చదువుదాం. యెహోవా సాధువులను చాలు. ఎవరిని కాపాడతాడు చెప్పండి మీరు? ఎవరిని కాపాడతాడు చెప్పాలి మరలా? ఎవరిని కాపాడతాడు? చెప్పట్లే వీళ్ళందరూ, ఎందుకంటే మేము కాదనేది. సాధువులను, నువ్వు సాధువు అయితే నిన్ను ఆయన ఏం చేస్తాడు? గర్విష్ఠులం అయితే చెప్పండి కాపాడలేడు. సాధువులమును ఏం చేస్తాడు ఆయన? అది కాడి గొర్రెపిల్ల అనుభవం ఏం చెప్పండి? సాధువైనది.
పిల్లరి అనుభవములో మనము సాధువులముగా దీనులముగా మనం ఉండడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈ అనుభవంలో మనం అందరము ఉండినట్లుగా ఆర్థిక మనం ప్రభు రక్తంతో కడగబడాలా. ఇప్పుడు కూడా నేను 3 చెబుదాం అనుకున్న సమయం మనకు సరిపోవట్లేదు. ఎన్ని చెప్పాను? 2. ఏంటి? మంద కలిసి ఉండేది, రెండోది సాధువ. గత వారములో స్వరమినుట వెంబడించుట, మందాన కలిసి ఉండడం, సాధువైన ఆ గుమ్మము నేర్పించేది, ఆ గొర్రెపిల్ల మనకు నేర్పించేది. నేను కలిసి ఉంటున్నాను, రెండోది నేను సాధువుగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? అలా ఉంటే బలలో ఏం చేయాలా? పాలు. మగవే లేకపోతే ప్రభు రక్తం ఏం చేయాలా? కడగబడి ఒప్పుకోవాలా. పిల్లలు అందుకని ఆల్ నైట్ ప్రేయర్ కూడా అనగా ఈ వారం నుంచి పెడతాం. మనం ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి, ప్రార్థనలు చేయడానికి ఎక్కువ సమయం. ఆల్ నైట్ ప్రేయరు అనగా రాత్రి 9:30కు అలా మొదలు పెడితే తెల్లవారు 3 అయినా 4 అయినా ఆల్ నైట్ ప్రేయర్లో కూడా పాలు పొందవచ్చు. మన పతనాలన్నీ ఒప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువుల దగ్గర లూకా 18 అనగా 13 ప్రకారంగా దేవా పాపినైన నన్ను సుంకరనట్లు మనం కూడా ఒప్పుకొని తీరాలి. కనుక మనం పాపం చేయలేదని చెప్పుకుంటే మనల్ని ప్రభువుని మోసపరిచినట్టు. ఒప్పుకుందాం, సరి చేసుకునే బలలో పాలు మోకరించండి, ప్రభు బలలో పాలు పొందాం.